వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. కొంతమంది నన్ను ఏమంటున్నారంటే, నువ్వు తెలంగాణ కోసం ఏమో ఉద్యమం చేసినావు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ను ఎక్కడ ఎదిరించినావు, కళాకారుల కోసం ఎక్కడ నువ్వు తాపత్రయపడ్డావు అంటున్నారు. అరే బాబు, మీరేం చేసారో నాకది తెలియదు, కానీ నా తట అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రతీది కూడా ఉంది. 2015 మే 20 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా నేను భిక్షాటన చేసి కళాకారుల తరఫు నుంచి కొట్లాడినటువంటి వాడిని. నాకు ఉద్యోగం ఇస్తానంగా కూడా. తెలంగాణ రాకున్న ముందు 6000 పాటలకు సంగీతం చేసి, అద్భుతమైన పాటలకు సంగీతం చేసి అనేక మంది కళాకారులను తీర్చిదిద్దినటువంటి చరిత్ర నాకు ఉంది. కేసీఆర్ నన్ను ఇంటికి భోజనాన్ని పిలిచి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఉద్యమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 4500 కిలోమీటర్లు తిరిగి దుఃఖాల ధూమ్ధాములు చేసి అన్నీ చేసి నిరంతరంగా కొట్లాడితే, నువ్వు తెలంగాణ కోసం ఏం చేసినావు, కేసీఆర్ను దించడానికి ఏం చేసినావు, ఇలాంటి లఫుటా మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా. నేను భిక్షాటన చేసినటువంటి సందర్భం ఉంది. నేను భిక్షాటన చేసిన తర్వాత రైతులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా భిక్షాటన చేసిండ్రు. నేను క్రియేటర్ను, మీలాంటి కాపీ మాస్టర్ను కాదు. నేను నిరంతరంగా 9 ఏళ్ళు కొట్లాడినా కాబట్టి నా సాక్రిఫై ఉంది. అనేక మంది కూడా కొట్లాడినటువంటి సందర్భం ఉంది కేసీఆర్ ఓడుకోవటానికి. కాబట్టి మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి.